హలో స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనము కనెక్టివ్ టిష్యూలోని కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో లూజ్ కంటి టిష్యూ గురించి తెలుసుకున్నాం. ఓకే, లూజ్ కంటి టిష్యూలో మనకి 3 టైప్స్ ఆఫ్ టిష్యూస్: ఏరియోలార్ టిష్యూ, ఎడిపోస్ టిష్యూ, రెటికులర్ టిష్యూ. సో జనరల్గా కంటి టిష్యూలో మనకి ఫైబర్స్ ఉంటాయని చెప్పాను, సెల్స్ ఉంటాయి. ఫైబర్స్ ఎక్సెప్ట్ బ్లడ్ తప్పించి మినహాయించి మిగతా అన్నిట్లలో మనకి ఫైబర్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏమేమి ఫైబర్స్? తంతువులు, కొలాజిన్, ఎలాస్టిన్ అనేటువంటి రెటికులర్ అనేటువంటి తంతువులు ఉంటాయన్నమాట. కొలాజిన్ జనరల్గా స్ట్రెంగ్త్ని ఇస్తాయి. ఎలాస్టిక్ ఫైబర్స్ వచ్చేసి ఎలాస్టిసిటీని, సాగుడు గుణాన్ని కలిగిస్తాయి. రెటికులర్ ఫైబర్స్ వచ్చేసి స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఇస్తాయన్నమాట ఇవన్నీ. సో ఈ 3 తంతువులు ప్లస్ కణాలు కలిపి మనకి సంయోజక కణజాలం అంటే కనెక్టివ్ టిష్యూ సంయోజక కణజాలం అనేది ఏర్పడుతుంది అనమాట. జనరల్గా బైండింగ్కి, సపోర్ట్కి హెల్ప్ అవుతుందని చెప్పాను. సో లాస్ట్ క్లాస్లో మనం లూజ్ కనెక్టివ్ టిష్యూ గురించి చూసుకున్నాం. ఇప్పుడు డెన్స్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో ఏంటి అంటే ఈ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్గా రెగ్యులర్ ఫ్యాషన్లో అరేంజ్ అయి ఉంటాయి. కణాలు అక్కడక్కడ స్కాటర్ అవుతాయి అన్నమాట. కణాలు అక్కడక్కడ ఉంటాయి. ప్యారలల్గా మనకి ఈ తంతువులు ఏవైతే ఉన్నాయో కొలాజిన్, ఎలాస్టిన్, రెటికులర్, ఈ తంతువులన్నీ కూడా రెగ్యులర్గా అరేంజ్ అయి ఉంటాయి. ప్యారలల్గా ఒకదానికొకటి ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటే మనకి రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అంట. ఇందులో మనకి 2 ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు: టెండాన్స్ అండ్ లిగమెంట్స్. టెండాన్స్ వచ్చేసి బోన్ టు మజిల్, స్కెల్టల్ మజిల్ అటాచ్మెంట్కి ఉండేటువంటి కనెక్టివ్ టిష్యూని మనం ఏమంటాము? టెండాన్స్. టెండాన్స్ అంటే ఏంటి? బోన్ని స్కెల్టల్ మజిల్కి, అస్థి కండరం ఉంటుంది కదా, అస్థి కండరానికి అటాచ్ చేసేటువంటి సంయోజక కణజాలాన్ని డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ అంటారనమాట. సో జనరల్గా మనకి రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ వైట్గా కనిపిస్తుంది. అండ్ లిగమెంట్స్ వచ్చేసి బోన్ టు బోన్ అటాచ్మెంట్కి యూజ్ అయ్యేటువంటి సంయోజక కణజాలం కనెక్టివ్ టిష్యూని మనము లిగమెంట్స్ అంటాం. బోన్ని అతికించేటువంటి సంయోజక కణజాలం లేదా కనెక్టివ్ టిష్యూని, బోన్ టు బోన్ అటాచ్మెంట్కి హెల్ప్ అయ్యేటువంటి కనెక్టివ్ టిష్యూని మనం లిగమెంట్ అంటాం. ఇవి 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. ఇవి 2 కూడా డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూలోకి వస్తాయి. సో ఈ జనరల్గా ఇక్కడ ఫైబర్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా టిష్యూ తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటాయి, డిస్టర్బెన్స్ లేకుండా ఒకదానికోటి ఇలా బండిల్స్గా. డెన్స్ అంటే ఏంటి? ఎక్కువ. ఇక్కడ ఏమి ఎక్కువ ఉంటాయి? ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి, తంతువులు ఎక్కువ ఉంటాయి, కణాలు తక్కువ ఉంటాయి. అక్కడక్కడ కణాలు ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ కణాలు ఉంటాయి, ఎక్కువ మాత్రం మనకి ఫైబర్సే ఉంటాయి. ఓకే, అందుకే డెన్స్ కనెక్టివ్ టిష్యూ. లూజ్లోనేమో తక్కువ ఫైబర్స్ ఉంటాయి, మోర్ సెల్స్, ఎక్కువ సెల్స్ ఉంటాయి. సో డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, ఇందులో వచ్చేసి మనకి పెరియోస్టియం, పెరిమైసియం, హార్ట్ వాల్స్లలో మనకు కనిపిస్తుంది. పెరియోస్టియం అంటే బోన్ యొక్క ఉపరితలాల్లో, అంటే అస్థి ఉంటుంది కదా, చివరి పొర, అస్థికి ఉండేటువంటి ఉపరితలం పైన ఉండేటువంటి పొరని మనం పెరియోస్టియం అంటాం. బోన్ ఈజ్ కవర్డ్ బై ఏ లేయర్ ఆఫ్ టిష్యూ కాల్డ్ పెరియోస్టియం. నెక్స్ట్ మజిల్ పైన ఉండేటువంటి పొరని పెరిమైసియం అంటాం. ఓకే, కండరం పైన ఉన్నటువంటి పొరని మనం పెరిమైసియం అంటాం. హార్ట్ వాల్వ్స్, ఓకే, గుండెలో మనకి వాల్వ్స్ ఉంటాయి కదా. ఓకే, సో అడ్డుగోడల్లాగా పనిచేస్తాయి అన్నమాట హార్ట్ వాల్వ్స్. సో ఇవి ఇక్కడ కూడా మనకి డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ద్వారా ఏర్పడతాయి. జనరల్గా ఎల్లో కలర్లో ఉంటాయి, లైట్ పేల్ ఎల్లో కలర్, ఇది వైటిష్ కలర్లో ఉంటాయి రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద కనెక్టివ్ టిష్యూ ప్రాపర్లో డెన్స్ రెగ్యులర్ అండ్ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూస్. నెక్స్ట్ వచ్చేసి different specialized tissues are present in the connective tissue. Those are fluid connective tissue and supportive connective tissue. So first now we'll see about the fluid connective tissue. Fluid connective tissue లో బ్లడ్ గురించి చూద్దాం. బ్లడ్, లింఫ్ రెండు కూడా ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలోనికి వస్తాయి. సో రక్తం మరియు లింఫ్, శోషరసం, సో ఈ 2 కూడా మనకి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూలోకి వస్తాయి. ఫస్ట్ రక్తం గురించి చూద్దాం, బ్లడ్ గురించి we'll see. సో ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ 2 రకాలు, ఒకటి బ్లడ్, ఇంకోటి లింఫ్, అంటే రక్తము మరియు శోషరసం. సో బ్లడ్ వచ్చేసి దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, ఇందులో మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. ఐరన్ కంటైనింగ్ హీమోగ్లోబిన్ ప్రోటీన్, ఐరన్ కలిగి ఉన్నటువంటి ఐరన్ని కలిగినటువంటి హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఇది ఉండడం వల్ల మనకి రక్తం అనేది రెడ్ కలర్ని కలిగి ఉంటుంది. ఇట్ గివ్స్ రెడ్ కలర్ టు ద బ్లడ్, ఎరుపుకు రంగుని కలిగి ఉంటుంది అన్నమాట రక్తం. నెక్స్ట్ ఇందులో సెల్స్ ఉంటాయి. నో ఫైబర్స్, ఫైబర్స్ ఆర్ యాబ్సెంట్. తంతువులు అనేటివి ఇక్కడ యాబ్సెంట్, ఉండవు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. బ్లడ్లో మనకి ఫైబర్స్ ఆర్ యాబ్సెంట్, ఫైబర్స్ ఉండవు, కణాలే ఉంటాయి బ్లడ్లో. ఓకే,
అంటే నో కొలాజిన్, నో ఎలాస్టిన్ ఫైబర్స్. ఓకే, ఎలాస్టిక్ ఫైబర్స్ ఉండవు అండ్ కొలాజిన్ ఫైబర్స్, రెటికులర్ ఫైబర్స్ ఏ ఫైబర్స్ ఉండవు అనమాట. బ్లడ్లో మనకి ఎలాంటి తంతువులు ఉండవు, కణాలు మాత్రమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జనరల్గా దేనికి హెల్ప్ అవుతుంది బ్లడ్ అనేది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ గ్యాసెస్. ఓకే, గ్యాసెస్ని అండ్ న్యూట్రియంట్స్ పోషకాలను సరఫరా చేయడానికి. ఓకే, కణాల మధ్య కానీ కణజాలాల మధ్యలో మనకి ఈ న్యూట్రియంట్స్, గ్యాసెస్ అన్నీ కూడా చేరాలి కణాల వరకు. సో బ్లడ్ ద్వారా మనకి ఈ రక్తం ద్వారా ఇవన్నీ కూడా చేరుతాయి అన్నమాట కణాల వరకు. నెక్స్ట్ బ్లడ్లో మనకి 2 parts ఉంటాయి. బ్లడ్ ఈస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 parts, ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటారు. సో ప్లాస్మా వచ్చేసి 55%, బ్లడ్లో మొత్తం ప్లాస్మా ఎంత ఉంది? 55% మొత్తం ప్లాస్మా, మిగతా ఉన్నటువంటి 45% సెల్స్ అనమాట. అంటే బ్లడ్ సెల్స్ అంటాం కదా, అవి ఫార్మ్డ్ ఎలిమెంట్స్ అంటారు, ఫార్మ్డ్ సెల్స్ అంటారు, లేదా బ్లడ్ కార్పస్కల్స్ అని కూడా అనొచ్చు వీటిని. ఓకే, నెక్స్ట్ ప్లాస్మా వచ్చేసి 55%. ఈ 55% ప్లాస్మాలో మనకి ఏమేమి ఉంటుంది? 55% ప్లాస్మాలో 90 to 92% వాటరే ఉంటుంది. అంతా కూడా నీరుతో ఉంటుంది, ఏర్పడుతుంది అనమాట. ఇది స్ట్రా కలర్, గడ్డి రంగు ఉంటుంది కదా, ఆ కలర్ని కలిగి ఉంటుంది అనమాట, స్ట్రా కలర్. ఓకే, ప్లాస్మా కంటైన్స్ స్ట్రా కలర్, ఇట్ షోస్ స్ట్రా కలర్, గడ్డి రంగుని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అంటే రక్త కణాలని తీసేస్తే రక్తంలో ఎర్ర రక్త కణాల వల్లనే మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎర్ర రక్త కణాల్లో మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ ఎర్ర రక్త కణాల పైన ఉండేటువంటి హిమోగ్లోబిన్ ప్రోటీన్ ద్వారానే మనకి ఎరుపు రంగుని కలిగి ఉంటుంది రక్తం. ఒకవేళ ఇది తీసేస్తే మనకి రక్తం అనేది కలర్ వేరే కలర్. సో ఇక్కడ స్ట్రా కలర్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ 6 to 8% ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? ప్రోటీన్స్ అనేవి 6 to 8% ప్రోటీన్స్ ఉంటాయి. సో ప్లాస్మా మొత్తం 55%, బ్లడ్లో 55% ప్లాస్మా, 45% ఫార్మ్డ్ సెల్స్. 55% ప్లాస్మాలో 90 to 92% వాటర్, 6 to 8% ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రోటీన్లు మాంసాకృతుల్ని కలిగి ఉంటుంది. ఆ మాంసాకృతులు ప్రోటీన్స్ ఏంటంటే గ్లోబులిన్స్, ఆల్బుమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి ఇక్కడ, అండ్ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఓకే, గ్లోబులిన్స్ వచ్చేసి ఇవి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, యాంటీబాడీస్. ఓకే, ప్రతిరక్షకాలు అంటాం కదా, ప్రతిరక్షకాలని విడుదల చేస్తాయి. గ్లోబులిన్ ప్రోటీన్స్ ఏం విడుదల చేస్తాయి? ప్రతిరక్షకాలను విడుదల చేస్తాయి. అంటే శరీరంలోనికి ఏదైనా తెలియని కొత్త సూక్ష్మక్రిములు కానీ ఏవైనా డస్ట్ పార్టికల్స్ కానీ ఎంటర్ అయ్యాయి అనుకోండి, అలాంటి వాటిని భక్షించడానికి, వాటిని చంపేయడానికి ఏమి ప్రొడ్యూస్ అవుతాయి? గ్లోబులిన్స్ అనేటువంటి ప్రోటీన్స్, ప్లాస్మాలో ఉన్నటువంటి గ్లోబులిన్ ప్రోటీన్స్ ద్వారా యాంటీబాడీస్ అంటే ప్రతిరక్షకాలను విడుదల చేస్తుంది. ఈ జనరల్గా డిఫెన్స్కి, రక్షణకు ఉపయోగపడతాయి అన్నమాట గ్లోబులిన్ ప్రోటీన్స్. నెక్స్ట్ ఆల్బుమిన్ అనేటువంటి ప్రోటీన్స్ ప్లాస్మాలో ఉంటాయి. వీటి వల్ల ఆస్మాటిక్ బ్యాలెన్స్, వాటర్ మరియు అయానిక్ బ్యాలెన్స్ అనేది, సమతుల్యత అనేది మెయింటైన్ అవుతుందన్నమాట. ఓకే, వాటర్ మరియు అయాన్లు సమతుల్యంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అవి కొంచెం ఎక్కువైనా తక్కువైనా మనకి వాటర్ చేరిపోతుంది, బాడీలో వాటర్ ఎక్కువైపోతుంది లేదా వాటర్ తగ్గిపోతుంది. సో అలాంటి కండిషన్ని తప్పించడానికి వాపులు వచ్చేస్తుంటాయి. ఈ ఆల్బ్యూమిన్ ప్రోటీన్స్ తగ్గితే, ఎక్కువైతేనే మనకి వాటర్ చేరడం, బాడీలో వాటర్ చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రోటీన్స్ కరెక్ట్గా ఉంటే మనకి ఆస్మాటిక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది అనమాట. అయాన్లు మరియు వాటర్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది కరెక్ట్గా. అండ్ ఈ ప్లాస్మాలో మనకి మినరల్స్ కూడా ఉంటాయి. మెగ్నీషియం అయాన్స్, బైకార్బోనేట్ అయాన్స్, క్లోరైడ్ అయాన్స్, సోడియం అయాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే గ్లూకోజ్ మరియు అమైనో యాసిడ్లు కూడా మనకి ప్లాస్మాలో ఉంటాయి. సో కాంపోజిషన్ ఆఫ్ ప్లాస్మా అంటే ఇదంతా రాయాలి మీరు. ప్లాస్మాలో ఏమేమి ఉంటాయి అంటే ఇవంతా ఉంటాయి. ప్రోటీన్లు ఉంటాయి, నీరు 90 to 92% వాటర్ ఉంటుంది, 6 to 8% ప్రోటీన్స్. ఆ 6 to 8% ప్రోటీన్స్లో గ్లోబులిన్స్, ఆల్బుమిన్స్, మినరల్స్, ఫైబ్రినోజన్ ప్రోటీన్స్, బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పాలన్నమాట. వీటన్ని గురించి రాయాలి. సో మినరల్స్ వచ్చేసి ఇవన్నీ మెగ్నీషియం, బైకార్బోనేట్, క్లోరైడ్ అయాన్స్, సోడియం అయాన్స్, గ్లూకోజ్ అండ్ అమైనో యాసిడ్స్ కూడా ఉంటాయి. న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ అంటే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేటువంటి ప్రోటీన్స్, దాన్ని మనం ఫైబ్రినోజన్ అంటాం. ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్ అనేటువంటి ప్రోటీన్స్ కూడా మనకి ప్లాస్మాలో ఉంటాయి. ఇవి లేకపోతే మనకి రక్తం గడ్డ కట్టదు. ఓకే, సో అంటే ఇది సమయానికి అనుగుణంగా విడుదల చేస్తాయి. బ్లడ్ క్లాటింగ్ ప్రోటీన్స్ అనేవి సమయానికి, అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అక్కడికి వెంటనే ఇవి వచ్చేస్తాయి, ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్. ఇవి రాగానే మనకి రక్తం అనేది గడ్డ కట్టడం జరుగుతుందన్నమాట. సో అలా. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా
వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మనం సీరం అంటాం అన్నమాట. ఒకవేళ ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్లాస్మాలో లేనప్పుడు మనము వితౌట్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మనం సీరం అంటాం అనమాట. అంటే ఇప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, రక్తం అనేది గడ్డ కట్టడం జరుగుతుంది జనరల్గా. అంటే రక్తం ఆగిపోయి బయటికి రావడం ఆగిపోయి రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. తర్వాత మనకి అలా రక్తం గడ్డకట్టి ఒక ముద్దలా అయిన తర్వాత కొంచెం రసం, ఒక లిక్విడ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే, వైటిష్ కలర్ లిక్విడ్. సో దాన్ని సీరం అంటాం. అక్కడ ఏమైపోతుందంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడే ఉండిపోతాయి, రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడతాయి. రిమైనింగ్ వచ్చినటువంటి లిక్విడ్ని మనం సీరం అంటాం అనమాట. Is it fine? So this is about the plasma. Next, formed elements. Formed elements కనుక చూసుకున్నట్లయితే మనకి 3 రకాల ఫార్మ్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. 3 types of formed elements. Formed elements are nothing but blood cells. సో బ్లడ్ సెల్స్లో ఏమేమి ఉన్నాయి మనకి, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. అంటే డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. జనరల్గా మనకి రోగ నిరోధక శక్తికి అంటే ఇమ్యూనిటీ ఇచ్చేది ఏంటి, రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి కణాలు ఏంటి, డబ్ల్యూబీసీ. ఓకే, రక్త కణాలు డబ్ల్యూబీసీ. సో ఆర్బీసీ వచ్చేసి గ్యాసెస్ ఎక్స్చేంజ్కి యూజ్ అవుతాయి, న్యూట్రిషన్ ట్రాన్స్పోర్ట్కి. అంటే ఏవైనా సరే న్యూట్రియంట్స్ అంటే పోషకాలను కూడా అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. పోషకాలను అలాగే గ్యాసియస్ ఎక్స్చేంజ్కి మనకి ఆర్బీసీ యూజ్ అవుతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ ఇవి రెండు కూడా. నెక్స్ట్ డబ్ల్యూబీసీ వచ్చేసి ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతాయి. ప్లేట్లెట్స్ వచ్చేసి రక్తం అనేది గడ్డ కట్టాలి అంటే మనకి ప్లేట్లెట్స్ కరెక్ట్ క్వాంటిటీలో ఉండాలి. ఇవి లేకపోతే మనకి రక్తం గడ్డ కట్టదు. ఓకే, సో జనరల్గా నంబర్ చూసుకున్నట్లయితే ఆర్బీసీ వచ్చేసి వీటిని మనం ఎర్ర రక్త కణాలు అనొచ్చు, రెడ్ బ్లడ్ సెల్స్ అంటాము, ఎరిథ్రోసైట్స్ అని అంటారు, ఎరిథ్రోసైట్స్. సో ఎరిథ్రోసైట్స్ వచ్చేసి 5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీ లీటర్ ఆఫ్ బ్లడ్. ఓకే, క్యూబిక్ మిల్లీమీటర్ ఆఫ్ బ్లడ్స్లో మనకి ఎంత ఉంటుంది, 5 to 5.5 మిలియన్స్ ఆర్బీసీ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబీసీ వచ్చేసి 6,000 to 8,000 ఉంటాయి పర్ క్యూబిక్ మిల్లీలీటర్స్. నెక్స్ట్ ప్లేట్లెట్స్ వచ్చేసి 150,000 to 150,000 to 350,000 వరకు ఉంటాయన్నమాట. అందుకే డెంగ్యూలో మనకి అటాక్ అయ్యేది ఈ సెల్స్, ప్లేట్లెట్స్ అనమాట. అందుకే ఈ ప్లేట్లెట్స్ సంఖ్య 1,00,000 కంటే తగ్గితే మనము జనరల్గా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతాం. ఎందుకంటే ఈ కణాలు కరెక్ట్గా ఉండాలి. 1,50,000 to 350,000 ఉండాలి. ఈ సంఖ్య తగ్గితే మనకి ప్రమాదం అనమాట. ఓకే, డబ్ల్యూబీసీ వచ్చేసి ఈ సంఖ్య అనేది బేస్డ్ ఆన్ ద ఇన్ఫెక్షన్స్ని బట్టి పెరగడం తగ్గడం జరుగుతుంది. సో వీటి వల్లనే మనకి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ మనము ఆర్బీసీ గురించి చూసుకుందాం, రెడ్ బ్లడ్ సెల్స్. సో రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేసి 5 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ మిల్లీలీటర్ ఆఫ్ బ్లడ్. నెక్స్ట్ హిమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది ఆర్బీసీ పైన. రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాల పైన ఏముంటుంది, హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుందన్నమాట. ఇది మనకి జనరల్గా 12 to 16 grams per 100 ml ఆఫ్ బ్లడ్లో ఉండాలి. 100 ml బ్లడ్లో మనకి ఎంత ఉండాలి, 12 to 16. అంటే స్త్రీలలో 13 to 16 వరకు ఉండాలి. మేల్స్లో మనకి జనరల్గా 11 to 13 వరకు ఉండొచ్చు. ఓకే, స్త్రీలలో మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. సో అందుకనే హెల్దీ ఫుడ్ తీసుకోవాలని చెప్తారు. ఎందుకంటే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గితే రక్తహీనత అనేది ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే హిమోగ్లోబిన్ ద్వారానే మనకి ఇందులో ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్ ద్వారా మనకి గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ ఐరన్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉండడం ద్వారా బ్లడ్కి అనేది రెడ్ కలర్ రావడం జరుగుతుంది అనమాట. రెడ్ కలర్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ డ్యూ టు హీమోగ్లోబిన్ ప్రోటీన్. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. హీమ్ కంటైనింగ్ ప్రోటీన్ called hemoglobin is present, which is helpful for giving red color to the blood. బ్లడ్కి రెడ్ కలర్ ఎలా వస్తుంది, హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ద్వారా రావడం జరిగింది. నెక్స్ట్ దీన్ని రెస్పిరేటరీ పిగ్మెంట్ అని కూడా అంటాం. ఎందుకంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్ O2ని అండ్ CO2ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని మనము రెస్పిరేటరీ పిగ్మెంట్ అని కూడా అంటాం అన్నమాట. గ్యాసియస్ ఎక్స్చేంజ్కి హెల్ప్ అవుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ ఏమంటాము, రెస్పిరేటరీ పిగ్మెంట్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ న్యూక్లియస్ ఉండదు కాబట్టి ఈ న్యూక్లియేటెడ్. మ్యామల్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు.
సో అందుకే మనము ఈన్యూక్లియేటెడ్ అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఈన్యూక్లియేటెడ్. నెక్స్ట్, ఆర్బీసీ సెల్స్ ఆర్ జనరలీ ఫార్మ్డ్ ఇన్ ద బోన్ మ్యారో. ఎముక మధ్య ఉంటుంది కదా పెద్దవాళ్ళలో, అడల్ట్స్లో మనకి బోన్ మ్యారోలో ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద బోన్ మ్యారో. ఓకే, బోన్ మ్యారోలో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ ఏర్పడతాయి? బోన్ మ్యారో, ఎముక మధ్య ఉంటుంది కదా అక్కడ. నెక్స్ట్, మ్యామల్స్లో వాటి షేప్ వచ్చేసి బైకాన్కేవ్ షేప్ కలిగి ఉంటాయి అన్నమాట. అంటే జనరల్గా ఇలా నొక్కులు కలిగినట్టుగా కనిపిస్తాయి. మీరు 3D స్ట్రక్చర్ చూస్తే మీకు కనిపిస్తుంది బైకాన్కేవ్ షేప్ ఇలా రౌండ్గా ఉంటే కొంచెం నొక్కినట్టు, ఇటువైపు నొక్కినట్టు అటువైపు నొక్కినట్టుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, లైఫ్ చూసుకున్నట్లే లైఫ్ స్పాన్, యావరేజ్ లైఫ్ స్పాన్ అంటే ఇవి ఎన్ని రోజులు బతకగలుగుతాయి? 120 days. 120 days తర్వాత ఇవి చనిపోవడం జరుగుతుంది. అండ్ డెస్ట్రాయ్స్ ఇన్ ద స్ప్లీన్ దగ్గరికి వెళ్ళి చనిపోవడం జరుగుతుంది. అందుకే దీన్ని స్ప్లీన్ని మనము రెడ్ బ్లడ్ సెల్స్కి గ్రేవ్ యార్డ్ అంటాం అనమాట. ఓకే, శ్మశానం. ఏది? ప్లీహం. సో 120 days తర్వాత ఈ స్ప్లీన్ దగ్గరికి వెళ్ళి చనిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఈజ్ ఇట్ ఫైన్? సో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాల గురించి ఇదంతా కూడా. నెక్స్ట్, వైట్ బ్లడ్ సెల్స్ జనరల్గా 6000 to 8000 per cubic milliliter ఆఫ్ ద బ్లడ్. జనరల్గా ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్లో. అండ్ ఇక్కడ 2 typesగా డివైడ్ అయింది. అంటే గ్రాన్యూల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి, కణికలు ఉంటాయా లేదా అనే దాన్ని బట్టి కణితాయుత, కణికరహిత అనేటువంటి 2 రకాల వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. గ్రాన్యులార్, ఏ గ్రాన్యులార్ వైట్ బ్లడ్ సెల్స్ లేదా ల్యూకోసైట్స్ అంటారు. వైట్ బ్లడ్స్కి ఇంకో పేరు ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్కి ల్యూకోసైట్స్ అంటారు అన్నమాట. సో విల్ సీ అబౌట్ దిస్ ల్యూకోసైట్స్ నౌ. సో ల్యూకోసైట్స్ని మనం WBC అంటాము. వైట్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ ఆర్ నథింగ్ బట్ వైట్ బ్లడ్ సెల్స్. దీస్ ఆర్ జనరలీ కలర్లెస్. ఎందుకు? నో హిమోగ్లోబిన్ ఉండదు. హిమోగ్లోబిన్ ఈజ్ యాబ్సెంట్ అవ్వడం ద్వారా మనకి హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి రెడ్ కలర్ ఉండదు, వైట్ కలర్లో ఉంటుంది, కలర్లెస్. అండ్ న్యూక్లియస్ ఉంటుంది కాబట్టి న్యూక్లియేటెడ్. ఓకే, అండ్ యావరేజ్గా మనకు చూసుకున్నట్లయితే 6000 to 8000 per cubic milliliter ఆఫ్ ద బ్లడ్. అండ్ షార్ట్ లీవ్డ్, చాలా తక్కువ రోజులు బతుకుతాయి. ఓకే, షార్ట్ లీవ్డ్ ఎవరు? వైట్ బ్లడ్ సెల్స్. ఓకే, నెక్స్ట్ ఇవి 2 typesగా డివైడ్ అయ్యాయి. గ్రాన్యూల్స్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి. గ్రాన్యూల్స్ ఉంటే గ్రాన్యులోసైట్స్ అంటాము. అండ్ గ్రాన్యూల్స్ లేకపోతే ఏ గ్రాన్యులోసైట్స్ అంటారు. అంటే ఇవి ఇప్పుడు ఒకవేళ వైట్ బ్లడ్ సెల్స్ అనుకోండి, న్యూక్లియస్ ఉంటుంది, గ్రాన్యూల్స్ ఉంటే గ్రాన్యులోసైట్స్. గ్రాన్యూల్స్ లేకపోతే అంటే సైటోప్లాజంలో కణజీవద్రవంలో మనకి గ్రాన్యూల్స్, కణికరహిత అంటారు. రహితంగా, కణికలు లేకపోతే కణికరహిత ఏ గ్రాన్యులోసైట్స్, కణికలు ఉంటే గ్రాన్యులోసైట్స్. ఓకే, అంటే గ్రాన్యూల్స్ ఉంటే గ్రాన్యులోసైట్స్. సో granulocytes are divided into neutrophils, eosinophils and basophils. యాసిడ్, ఏ యాసిడ్ని తీసుకుంటాయో దాన్ని బట్టి పేరు రావడం జరిగింది. న్యూట్రోఫిల్స్, ఈస్నోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. సో లింఫోసైట్స్లో జనరల్గా అంటే ఎయిడ్స్ పేషెంట్స్లో ఈ లింఫోసైట్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట జనరల్గా. అందుకే రోగనిరోధక తగ్గుతూ వస్తుంది. రోగనిరోధకత ఆటోమేటిక్గా వేరే ఆర్గాన్స్ కూడా పాడవడం జరుగుతాయి అన్నమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. రోగనిరోధక శక్తిని పెంచడానికి లింఫోసైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాన్యులోసైట్స్లో చూద్దాం. గ్రాన్యులోసైట్స్ న్యూట్రోఫిల్స్. ఈ న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ రెండు కూడా ఫాగోసైటిక్ సెల్స్ అనమాట. అంటే సూక్ష్మ జీవులు ఏవైనా తెలియకుండా ప్యాథోజన్స్ ఏవైనా ఎంటర్ అయ్యారనుకోండి బాడీలోకి, వాటిని చంపేయడానికి, అంటే ఫారెన్ పార్టికల్స్, ఓకే, బయట నుంచి ఏవైనా సూక్ష్మ క్రిములు కానీ డస్ట్ పార్టికల్స్ కానీ ఎంటర్ అయ్యాయి అనుకోండి, వాటిని గుర్తించి చంపడానికి మనకి న్యూట్రోఫిల్స్, మోనోసైట్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, అందుకే వాటిని ఫాగోసైట్స్ అంటాం. దే డిస్ట్రాయ్స్ ద ఫారెన్ ఆర్గానిజం చంపేస్తాయి. బయట నుంచి వచ్చినటువంటి హానికర పదార్థాలను కానీ హానికర జీవులను ఏవైనా వచ్చాయనుకోండి, సూక్ష్మజీవులను, ఇవి గుర్తించి చంపేస్తాయి న్యూట్రోఫిల్స్ అండ్ మోనోఫిల్స్. నెక్స్ట్ బేసోఫిల్స్ ఏం చేస్తాయి? దే సెక్రీట్స్ హిస్టమైన్, సెరోటోనిన్ అండ్ హెపారిన్. అంటే ఇవి ఏం చేస్తాయంటే, హెపారిన్ అనేది రక్తాన్ని ఎప్పుడు గడ్డ కట్టకుండా చూస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే హెపారిన్ ఉండాలి. సో హెపారిన్ ఏమో రక్తం గడ్డ కట్టకుండా చూస్తుంది. అందుకే దీన్ని యాంటీకోయాగులెంట్ అంటారు. ఏమంటారు? హెపారిన్ని యాంటీకోయాగులెంట్. ఓకే, రక్తం అనేది గడ్డ కట్టకుండా చూస్తుంది. ఎక్కడ? రక్తనాళాల్లో.
రక్తనాళాల్లో రక్తం అనేది గడ్డ కట్టొద్దు. ఈ హెపారిన్ కరెక్ట్గా ఉంటే మనకి బేసోఫిల్ ద్వారా రిలీజ్ అవుతుంది. బేసోఫిల్స్ హెపారిన్స్ రిలీజ్ చేయడం ద్వారా రక్తం అనేది రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టదు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో సెక్రేటింగ్ హిస్టమిన్ అండ్ సెరోటోనిన్. ఇవి రెండు కూడా వాపుని కలగచేస్తాయి. ఎప్పుడు అంటే ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఇవి రెండు కూడా అంటే రక్తనాళం వాపు అనేది మనకు జనరల్గా హిస్టమిన్ సెరోటోనిన్ అనేటువంటి ప్రోటీన్స్ హెల్ప్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. ఎప్పుడైనా వాపు జరిగింది అనుకోండి, ఇప్పుడు దోమ కరిచినప్పుడు వాపు వస్తుంది. ఆ వాపు అనేది ఎలా వస్తుంది? సో దోమ అనేది కరిచినప్పుడు వాటిలో నుంచి మనకి ఏవైనా సరే సూక్ష్మజీవులు కానీ ఏవైనా వ్యర్థ పదార్థాలు మనం బ్లడ్లోనికి ఎంటర్ అయినాయి, వాటిని గుర్తించేస్తుంది ఈ బేసోఫిల్స్. గుర్తించేసి అంటే తెల్ల రక్త కణాల్లోని బేసోఫిల్స్ గుర్తించి అక్కడికి హిస్టమైన్ సెరోటోనిన్ని విడుదల చేస్తాయి. విడుదల చేయగానే మనకి వాపు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. అలా ఇవి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, వాపుని కలగచేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈసినోఫిల్స్ వచ్చేసి రెసిస్ట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్. మనకి ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఉన్నప్పుడు ఆ ఎలర్జిక్ రియాక్షన్స్ అప్పుడు మనకి ఈసినోఫిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయంట. అండ్ లింఫోసైట్స్ రెండు రకాలు, బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. ఈ బి లింఫోసైట్, టీ లింఫోసైట్స్ ఇమ్యూనాలజీలో చదువుకున్నప్పుడు మనం వీటి గురించి చదువుతాము. ఇవి జనరల్గా మనకి రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. ఇమ్యూన్ రెస్పాన్సెస్, దే ఇంక్రీజెస్ ద ఇమ్యూన్ రెస్పాన్సెస్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద వైట్ బ్లడ్ సెల్స్. White blood cells has been divided into two types, granulocytes, agranulocytes. Granulocytes are of three types, neutrophils, eosinophils, basophils. And agranulocytes are of two types, lymphocytes and monocytes. Is it fine? So these are playing very important role for immune responses, allergic reactions, inflammatory reactions and destroying the foreign organism. Phagocytic cells లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రోంబోసైట్స్ ఆర్ ప్లేట్లెట్స్. థ్రోంబోసైట్స్ అంటే బోన్ మ్యారోలో మెగా క్యారియోసైట్స్ అని ఉంటాయి అన్నమాట. బోన్ మ్యారోలో మనకి మెగా క్యారియోసైట్స్ అని ఉంటాయి, పెద్ద పెద్ద కణాలు ఉంటాయి. ఇవి ఏమవుతాయి అంటే విచ్ఛిన్నం చెందుతాయి, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయి సెల్ ఫ్రాగ్మెంట్స్ కింద అవుతాయి, చిన్న ముక్కలాగా విరిగిపోయి మనకి థ్రోంబోసైట్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, దే అండర్గో ఫ్రాగ్మెంటేషన్, సెల్యులార్ ఫ్రాగ్మెంటేషన్. మెగా క్యారియోసైట్స్ present in the bone marrow which undergoes cell fragment and produce thrombocytes or platelets కి ఇంకో పేరేంటి? థ్రోంబోసైట్స్. ఇవి జనరల్గా 1,50,000 to 3,50,000 ఉండాలి పర్ క్యూబిక్ మిలీలీటర్ ఆఫ్ ద బ్లడ్. నెక్స్ట్ ఇవి జనరల్గా ఏం చేస్తాయి? క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని రిలీజ్ చేస్తాయి. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఫైబ్రినోజన్, ప్రోథాంబిన్ ఉన్నాయి కదా మనకు జనరల్గా బాడీలో 1 to 13 ఎక్సెప్ట్ 6 అంటే 12 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. 1 2 3 4 5 6 ఉండదు, 7 8 9 10 11 12 13 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. 6 మినహాయించి 13 లైన్గా ఫ్యాక్టర్స్ 12 ఫ్యాక్టర్స్ అంటే 6 ఉండదు, 6th ఫ్యాక్టర్ ఉండదు. సో అలా 12 ఫ్యాక్టర్స్ మనకి బ్లడ్ క్లాటింగ్కి హెల్ప్ అవుతాయి, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇవి ఒకవేళ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈ నెంబర్ తక్కువ ఉంటే మనకి క్లాటింగ్ డిజార్డర్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇట్ లీడ్స్ టు ఎక్సెస్ లాస్ ఆఫ్ ద బ్లడ్. క్లాటింగ్ జరగకపోతే ఏమవుతుంది? దెబ్బ తగిలినప్పుడు రక్తం అనేది గడ్డ కట్టదు, అప్పుడు బ్లడ్ అలాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఎక్సెస్ లాస్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ, ఇట్ లీడ్స్ టు ఎక్సెస్ లాస్ ఆఫ్ ద బ్లడ్ ఫ్రమ్ ద బాడీ. అలాంటి వాటిని మనం క్లాటింగ్ డిజార్డర్స్ అంటాం. సో దిస్ థ్రోంబోసైట్స్ ఆర్ ప్రొడ్యూస్ ఫ్రమ్ బోన్ మ్యారో, అంటే ఎముక మధ్యలో ఉన్నటువంటి కణాలు మెగా క్యారియోసైట్స్ అంటాం. అవి విచ్ఛిన్నం చెంది బ్రేక్ అయిపోయి ఇట్ విల్ బ్రేక్ to form cellular fragments and these are called thrombocytes or platelets and they generally release clotting factors. Clotting factors అంటే రక్తాన్ని గడ్డ కట్టేలా చేసేటువంటి ఫ్యాక్టర్స్ని విడుదల చేస్తాయి. ఇఫ్ దే ఆర్ లెస్ ఇన్ నంబర్, ఇవి లెస్ నెంబర్ ఉంటాయి, తక్కువ నెంబర్లో ఉంటే ఇట్ లీడ్స్ టు క్లాటింగ్ డిజార్డర్స్. ఓకే, క్లాటింగ్ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డ కట్టదు కాబట్టి రక్తం అలా బయటికి వెళ్ళిపోతుంది దెబ్బ తగిలినప్పుడు. సో this is about the blood cells. Blood cells. Blood lo contains two parts, plasma and blood cells. Blood cells are RBC, WBC, platelets. This is about the fluid connective tissue. Next we'll see lymph in the next class. Okay, thank you.